పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా లిక్కర్ కేసు, లిక్కర్ ప్రకంపనలు మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాము. ఇది చాలా పెద్ద ఎత్తున మరి జరిగింది ఏంటో జరగంది ఏందో తెలియదు, కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎలాగైనా వైసీపీని ఇరుకున పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఒక అంశాలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ వస్తున్నాయి. దానికి సంబంధించే ఇప్పుడు మిథున్ రెడ్డి అంశానికి సంబంధించి చూసుకున్నా, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి చూసుకున్నా, ధనుంజయ రెడ్డి చూసుకున్నా, వీళ్ళందరికీ సంబంధించిన పేర్లు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నాయి. సో వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళి కొంత ఊరట పొందినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వాళ్ళని ఎలాగైనా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు? లిక్కర్ కేసు చుట్టూ నడుస్తున్న వ్యవహారంలో ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చిన 2 తీర్పులకు సంబంధించి, ఆదేశాలకు సంబంధించి, ఒకటి మీరు ప్రస్తావించినట్టు కృష్ణమోహన్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి ఒక ఊరట, చిన్న స్థాయి ఊరట అనేది కనపడింది. అంటే తదుపరి అంటే సుప్రీంకోర్టు ఆ కేసును టేకప్ చేసింది. ఎందుకంటే హైకోర్టు రిజెక్ట్ చేసింది కాబట్టి ముందస్తు బెయిల్ని టేకప్ చేసిన వాళ్ళు తీర్పు వచ్చేంత వరకు, సహజంగా కోర్టు ఎప్పుడు కూడా టేకప్ చేసినప్పుడు మా తీర్పు వచ్చేంత వరకు పెద్ద చర్యలు అంటే కఠినమైన చర్యలు తీసుకోవద్దని చెప్తుంది. అదే కొంత రిలీఫ్. పైగా సుప్రీంకోర్టు ఏదో ఒకటి చెప్తుంది. తర్వాత మిథున్ రెడ్డి గారి విషయంలో మాత్రం ఇది బిగ్ రిలీఫ్ గానే చూడాలి మిథున్ రెడ్డి గారికి. అంటే కొన్ని మీడియా సంస్థలు షాక్ మిథున్ రెడ్డి గారిని రాసినాయి. షాక్ ఏంటంటే సుప్రీంకోర్టుకి ఆయన వెళ్ళాడు, మాకు బెయిల్, ముందస్తు బెయిల్ ఏమని ఏది అది హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, హైకోర్టు ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేసింది, దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు పోయి హైకోర్టులోనే తేల్చుకోండి, మేమేం చెప్పము అని చెప్పేసి షాక్ ఇచ్చేసింది అని చెప్పారు. నిజానికి షాక్ కాదు, పెద్ద రిలీఫ్. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వాడిని ముందస్తు బెయిల్ ఇకపోతే ప్రభుత్వం అనుకుంటే ఏం చేయొచ్చు, అంటే ప్రభుత్వం అంటే సిట్ అనుకుంటే ఏం చేయొచ్చు, మెటుగా అదుపులోకి తీసుకోవచ్చు. రిలీఫ్ లేదు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 2 అంటే వేసవి సెలవుల తర్వాత రెగ్యులర్ విచారణ చేయండి, రెగ్యులర్ విచారణ చేసి ఏ విషయాన్ని పునఃపరిశీలించండి. అప్పుడు హైకోర్టు మిథున్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ ను తిరస్కరించింది. మళ్ళీ పునఃపరిశీలన చేయండి ఆ రిలీఫ్ ని అని అంటే అది ఉన్నత స్థాయి కోర్టు. సుప్రీంకోర్టు అనేది వాళ్ళు పై కోర్టే కదా. పై కోర్టు మళ్ళీ పునఃసమీక్ష చేయండి అంటే అర్థం ఏంటి? మీరు ఇచ్చిన దాన్ని పునఃపరిశీలన చేయమనే కదా. అంటే ఎవరికి ఇది రిలీఫ్? బిగ్ షాక్ ఎట్ అవుతుంది మిథున్ రెడ్డి గారికి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ మొత్తం ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు అరెస్ట్ చేయొద్దండి, కఠినమైన చర్యలు తీసుకోవద్దండి. పెద్ద రిలీఫే కదా. అంటే 3-4 ఇంకో 1-2 నెలల పాటు ఇది తేలేంత వరకు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి లేదు. కాబట్టి ఇంతవరకు ఆయనకి రిలీఫే కదా. ఇది ఒక అంశం. 2, సుప్రీంకోర్టు ఇంకోటి కూడా ఏం చెప్పింది, వ్యవస్థలకు కూడా ఒక ఆదేశాలు ఇచ్చింది. ఏమనంటే రొటీన్ గా వ్యవహరించద్దండి అని. అంటే ఉదాహరణకు ఒక కేసు పెట్టారు, ఏదైనా సరే వ్యవస్థలు ఒక వ్యక్తి మీద కానీ ఒక సంస్థ మీద కానీ అనుమానాలతో కానీ లేదా అవసరాలతో కానీ విచారించాలనుకుంటే విచారించే సంపూర్ణ అధికారం వ్యవస్థలకు ఉంటాయి. విచారించవచ్చు, ఎవరైనా విచారించవచ్చు. వాళ్ళకున్న సోర్స్ అంటే ఈయన్ని విచారిస్తే కొంత సమాచారం వస్తుందని అంచనాతో కూడా విచారించవచ్చు. అంటే దీన్ని రొటీన్ గా చేయొద్దని చెప్పారు. అంటే రొటీన్ అంటే అర్థం ఏంటి? విచారించే హక్కు ఉంది కాబట్టి కనపడిన వాళ్ళంతా విచారించేయడం, తగిన ఆధారాలు లేకుండా కస్టడీలో తీసుకోవడం, అరెస్టులు చూపి ఇవి చేయొద్దని చెప్పింది. అంటే సరైన ప్రాథమిక ఆధారాలు, విచారించాలనుకుంటే విచారణకు కావాల్సిన ఆధారాలు, అరెస్ట్ చేయదలుచుకుంటే అరెస్ట్ చేసి విచారించాల్సినంత బలమైన కారణాలు ఉంటే తప్ప వద్దని దాని అర్థం. అంటే ఆ రకంగా విచారణ సమస్యలకి ఒక సిగ్నల్స్ ఇచ్చారు. కోర్టుకు కూడా మొత్తాన్ని పరిశీలించండి, వారి విజ్ఞప్తిని పరిశీలించండి, అంటే మీరు ఇచ్చిన దాన్ని మరొకసారి చూసుకోండి అని చెప్పడమే కదా. ఆ రకంగా ఖచ్చితంగా ఇది రేపు నేను అనుకుంటా ఉంది, ఈరోజు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఇచ్చిన ముందస్తు ఇది ఏదైతే పరిశీలించబడారో అది ఖచ్చితంగా ఆయన ముందస్తు బెయిల్కు దారి తీయొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే మీకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజెక్ట్ చేయడం సాంకేతిక పరమైన అంశం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు సిట్ ఏం ఆర్గ్యుమెంట్ చేసిందంటే, ఇంతవరకు మిథున్ రెడ్డి గారిని మేము విచారిస్తున్నాం తప్ప, అంటే 42 నోటీస్ ఇచ్చి విచారిస్తున్నాం తప్ప ఆయన ఎక్కడ మేము దోషిగా తేల్చలేదు కదా. తేల్చక ముందుగానే ఆయన ముందస్తు బెయిల్ ఆయన అడుగుతున్నాడు, అవసరం ఏమొచ్చింది, ఆయన ఎందుకు తొందరపడుతున్నాడు? లాజికల్ గా కరెక్టే. సిట్ చెప్పారు, మేమే ఆయన ముద్దాయిగా చేర్చుకుని ఎందుకు ఆయన తొందరపడుతున్నాడు, ఎందుకంటే అరెస్ట్ చేసినప్పుడు భయపడిపోతున్నాడు, ఎందుకు కంగారు పడుతున్నాడు, ఇట్లా ప్రతి ఒక్కరికి బెయిల్ ఇచ్చుకుంటా ముందస్తు బెయిల్ ఇచ్చుంటే విచారణ జరగదు. ఇది లాజికల్ గా బాగుంది. ఏది మేము ఇంతవరకు చేర్చలేదు కదా, నేను చేర్చుకున్నానే నాకు ముందస్తు బెయిల్ అడుగుతున్నా అంటే మేము అరెస్ట్ చేస్తామని ఎందుకు అనుకుంటారు మీరు? కాబట్టి ఇట్లా అరెస్టులు అనే పేరుతో మీరు ముందస్తు బెయిల్ ఇచ్చేస్తే మేము ముందుకు వెళ్ళలేం కదా. ఈ లాజికల్ కరెక్ట్. ఈ టెక్నికాలిటీస్ చూసుకుని హైకోర్టు టెక్నికల్ గా రిజెక్ట్ చేసింది, వాళ్ళేం తేల్చలేదు కదా అని. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కేవలం ఆర్గ్యుమెంట్ బట్టే కాదు, జరుగుతున్న పరిణామాలను కూడా పరిగణలోకి తీసుకోండి అని.
ఇప్పుడు రోజు మీడియాలో చర్చల్లో తెలుగుదేశం పార్టీ వాదనలు ఏమొస్తున్నాయి? రేపు తెల్లారితో మిథున్ రెడ్డి అరెస్టు, ఎల్లుండి తెల్లారితో మిథున్ రెడ్డి అరెస్ట్, ఇవే కదా రోజు డిబేట్లు. అంటే ఇది కూడా ఆయన మీద ప్రభావం పడుతుంది కదా. ఒక పార్టీ, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, రాజకీయ నాయకుడు, ప్రజా జీవితం ఉన్న వ్యక్తి రోజు అరెస్ట్ అన్న నేపథ్యంలో ఆయనకి ఆ విషయం మీద ఫీలింగ్ ఉండదా? కాబట్టి వీటిని పరిగణలో తీసుకోమనింది. కేవలం టెక్నికల్ గా సిట్ నుంచి మేము ఆయన్ని ముద్దాయిగా చేర్చలేదు కదా, అప్పుడే ఎందుకు బెయిల్ అనే టెక్నికల్ పాయింట్ మాత్రమే హైకోర్టు చూసినట్టుగా మనకు కనిపిస్తుంది. అది తప్పు కూడా కాదు. కానీ సుప్రీంకోర్టు ఏమో ఇంకో బ్రాడ్గా వెళ్ళి ఒక పార్టీ ఫ్లోర్ లీడర్ జరుగుతున్న పరిణామాలు కూడా సర్కంస్టాన్సెస్ దృష్టిలో పెట్టుకొని మీరు బెయిల్ విషయంలో ఆయన అజ్ఞప్తి పరిగణలో తీసుకునే నింది. ఖచ్చితంగా తీసుకుంటుంది కదా కోర్టు. ఒక్క అడుగు ముందుకేసిన బెయిల్ వస్తుంది కదా. ఈ మొత్తం ప్రాసెస్ 2-3 వారాలు అన్నారు. అది వచ్చేంత వరకు టైం పట్టచ్చు. ఈ మొత్తం 2 నెలలు అనుకోండి. 2 నెలల వరకు ఆయన అరెస్ట్ చేయకూడదు కదా, కస్టడీలో తీసుకోకూడదు కదా. అంటే ఇది ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారికి ఇది పెద్ద బిగ్ రిలీఫ్. ధనంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి వరకు హైకోర్టు తిరస్కరించింది కాబట్టి వారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం ఆర్గ్యుమెంట్ చేస్తుంది వాళ్ళకి సంబంధించి అనే దాన్ని బట్టి కూడా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది. వాళ్ళకి స్వల్ప ఊరట కృష్ణమోహన్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి. మిథున్ రెడ్డికి మాత్రం బిగ్ రిలీఫ్ గా చూడాలి. ఆయన మొదటి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇది పొలిటికల్ మోటివేటివ్ కేసు, నేను నిరూపించుకుంటా, ఎక్కడ తొందరపాటు చేయలేదు, భయపడిపోయింది కూడా కాదు. ఎందుకంటే ప్రతి పౌరుడికి బెయిల్ పొందడం, క్వాష్ చేయమనడం, డిశ్చార్జ్ చేయమనడం ప్రతి ముద్దాయికి ఉన్న హక్కు. ఒక పౌరుడుకున్న, అంటే చట్ట ప్రకారమే కదా. మమ్మల్ని చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ ఏజెన్సీలు అరెస్ట్ చేస్తున్నాయి రాజకీయంగా అనేది మిథున్ రెడ్డి గారి వాదన. కోర్టు ఏం చెప్తుందో చూద్దాం. కానీ ఇది వారికి ఉన్నటువంటి వెసులుబాటే తప్ప ఇది పారిపోవడం ఇంకోటి కూడా కాదు. ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు గట్టిగానే ఉంటున్నారు. ఈ రిలీఫ్తో ఆయన మరింత గట్టిగా నిలబడతాడనేది మనకు అర్థమవుతుంది. ఓకే, అంటే నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని అరెస్టులు జరిగినాయి, ఆల్రెడీ జరుగుతూ వస్తున్నాయి కూడా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి మినహాయిస్తే మిగతా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు. కస్టడీలో ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగా అది జరిగిందో లేదో తెలియదు, కానీ ఏదైతే మీడియా ప్రచారం చేస్తుందో, మీడియాకి సంబంధించినటువంటి అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్లో ఆల్రెడీ కసిరెడ్డి అప్రూవర్గా మాడిపోయారు, కసిరెడ్డి నిజాలు చెప్పేశారు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేశారు, జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులన్నింటినీ ఎక్కడ తీసుకెళ్లారో, ఏ గదుల్లో దాచిపెట్టారో ఇవన్నీ కూడా మాకు చెప్పేశారని చెప్పేసి ఇలా ప్రచారాలు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది, సిట్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి సిట్టుకు కూడా వాళ్ళ దగ్గర లేనటువంటి ఆధారాలు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్ బయటికి ఎలా వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ బయటికి ఎలా తెలుస్తుంది, ఇదంతా కూడా ఏం జరుగుతుంది అనేది కూడా ప్రభుత్వానికి కూడా ఒక మరకే కదా, వాళ్ళకు కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కదా. విచారణ జరగాల్సిన విచారణ ప్రాపర్గా జరగకుండా ఇలాంటి స్పెక్యులేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అదే హైకోర్టు సిట్ ఏం చెప్పింది, మేమేమో ఆయన్ని ముద్దాయిగా చేర్చలేదు కాబట్టి ముందస్తు బెయిల్ ప్రస్తావన ఎందుకు అని టెక్నికల్గా. హైకోర్టు కూడా టెక్నికల్గా అది రీజనే కదా. అంటే మీ వాళ్ళే ముద్దాయి జరగకుండా మీకు ఎందుకు ఇవ్వాలని కొట్టేసింది. సుప్రీంకోర్టు ఇంకొంచెం బ్రాడ్గా వెళ్ళి టెక్నికాలిటీసే కాదు, జరుగుతున్న పరిణామాలు కూడా చూడమంటే ఇదే మీరు చెప్పిన పాయింట్. జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విచారణ సంస్థల ట్రయల్స్ కన్నా మీడియా ట్రయల్స్ ఎక్కువైపోయినాయి. మీడియాలోనే ట్రయల్స్ చేస్తారు, వాళ్ళే విచారణ జరుపుతారు, వాళ్ళే తీర్పులు కూడా ఇచ్చేస్తున్నారు. కానీ ఇట్లాంటి ఒక వాతావరణం రెండోది కసిరెడ్డి గారు ఏం చెప్పారో మనకు తెలియదు. మనకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఫస్ట్ దశలో మొదట అరెస్ట్ చేసినప్పుడు ఆయన చెప్పేసినాడు జగన్ పేరు అని చెప్పినారు. మళ్ళీ ఆయన నేనేం చెప్పలేదని కోర్టుకు చెప్పినట్టుగా ఒక వాతావరణం బయట. ఆ విచారణ మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులో లక్ష్మీనారాయణ గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు కానీ వాళ్ళ ప్రతినిధి కానీ రెగ్యులర్గా వచ్చి బ్రీఫ్ చేసేవాళ్ళు. మేము ఈ రోజు విచారించాం, మాకు కొంత సమాచారం ఉంది, ఇది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు విచారణ సమస్యలు ఏం బయటకు వచ్చి ఏం చెప్పట్లా, మొత్తం కొన్ని మీడియా సమస్యలే చెప్పేస్తున్నాయి ఏమేం జరుగుతుంది మొత్తం లోపల అనేసి.